నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా లైట్ లైన్స్ ఇద్దామా. పాత పంచాది ముంగటేసుకున్న ఉండవల్లి అందరం కలుసుకున్నాక ఎందుకో ఈ లొల్లి. ఢిల్లీ చిన్న సీఎం మీద పడ్డది ఇంకు గట్టిగా అవుతుంది రోజుకింత ఈ లింకు. వీర జవాన్లకు తీన్మార్ సలాం. మోడీసారి విమానంలో వస్తుంటే పాకిస్తాన్ వచ్చిందంట నాగి అలా దేశం ప్రధానమంత్రితోని షాయిఫే చర్చ అంటాను పెట్టొద్దు, ఇది డిమాండ్. ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడి ఎవరి బతుకులు వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. వాళ్ళ పండుగలకి ఇల్లు వీళ్ళ పండుగలకి వాళ్ళు పోయేస్తున్నారు. మున్పటి లెక్కనే ప్రేమలు సుట్టరికాలు అన్నీ నడుస్తున్నాయి. ఈడికి అంత మంచిగానే ఉన్నది. కానీ నడిమిట్లా ఓ పెద్ద మనిషి కొత్త ముచ్చట ముంగటేసుకున్నాడు. మీరు ఏర్పట్టప్పుడు తెల్ల కాగితం మీద కాకుండా రూల్ కమ్మ మీద రాసిండ్రు. మళ్ళీ ఒక కామ లేదు, ఒక సుక్క లేదు. రాసిన వాళ్ళకు భాష మీద పట్టు లేనట్టుంది. మంచి మంచి సాత్రలు చెప్పుకుంటూ రాసేది ఉండే. ఇడిపోయేటప్పుడు మీరు చుట్టాలని విలువలేదు, దోస్తులకు చెప్పలేదు అని గులిగితే ఎట్లుంటుంది? ఏ ఊక ఆళ్ళు మంచిగానే ఉన్నారు, నడిమిట్లా నీకేందయ్యా అని అనబుద్ధి అవుతుందా లేదా? మరి ఈ సార్ కూడా అట్లేం చేస్తుండు. మేధావులు మనసొంటోళ్ళకి అస్సలు అర్థం గారు. ఎవరినో ఎందుకు ఉండవల్ల అరుణ్ కుమార్ సార్ని తీసుకోరాదుర్రి. తెలంగాణ ఏరు పడితే భూమి కింద మీద అయిపోతున్నట్టు మాట్లాడిన ఈ ఆంధ్ర ఆనిముత్యం ఇప్పుడేమంటున్నాడో ఈనుండ్రి. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆయన కాల్లో ముందు కూర్చుంటే నా పంటితో తెస్తానని, ఇది మాకు ఆంధ్ర ఏరియాలో ఇది చాలా పెద్ద ఎగ్జాజరేషన్. ఇటువంటి మాట ఉండదు, ఎంత ఎక్స్ప్రెషన్ ఉండదు అనగానే సిటీలో ఎలక్షన్ కూడా నెగ్గేశాడు ఆయన. అవు సార్, మరి ఇంకేమన్నా డౌట్లున్నాయా? అంత ఓకేనా? ఇవాళ ఏర్పడిపోయిన తెలంగాణలో అందరూ ఒకటే అంటున్నాడు, బాగానే ఉంది అనుకున్నారు, అంతా సెట్ అయిపోయింది. మొత్తం సెట్ అయినాక మళ్ళా చరిత్ర దవ్వుడు ఎందుకు సారు? తొండి వేసి పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ముద్రేపించుకుంటారని విభజన కథ పేరుతోని ఒక కొత్త కథల పుస్తకం రాసిండు. ఆయాల ఏం జరిగిందో చెప్పుకుంటా సెంటర్ సర్కార్ తప్పు చేసిందని అచ్చరాలు దిద్దిండు. అంటేంది, తెలంగాణ ఇచ్చుడు కరెక్ట్ కాదన్నట్టే కదా. అందరం నిమ్మలంగానే ఉన్నామంటాడు, అట్లెట్లిడగొడతారని లొల్లి పెడతాడు. ఏంది సార్ ఇది? మీరు మేధావులు, నిప్పుంటే నీళ్లు పోయాల గాని ఉప్పేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు ఒక పెద్ద మీటింగ్ జరిగింది. మస్తు మంది జనం వచ్చిండ్రు. మాటకు సపట్లు, జైగొట్టుడు. మాట్లాడేటోళ్ళకే మస్తు ఉసారి తెప్పించింది అనుకో రాదుండ్రి. మీటింగ్ అంటే ఇట్లా జరగాలి అని అనిపించేటట్టే చేసిండ్రు. వచ్చిన పెద్ద పెద్ద లీడర్లు కూడా మస్తు ఖుషి అయ్యిండ్రు. ఆడికి మీటింగ్ ఒడిచిపోయింది. ఇక అప్పుడు సురువైంది అస్సలు ఆట. బగ్గా ఆకలి మీద ఉన్నారు, బగారా బువ్వ కొట్లాడుతాండ్రు. మళ్ళా తుణకల కూరాయే. అబ్బా గి అక్క ప్లేట్ నిండా ముక్కలే. గులాబీ కలర్ చీర కట్టుకొచ్చిందని మస్తుగా పెట్టిండ్రు. అర్రలా దాసుకున్నట్టున్నారు, ఆడ గడబెడ్లైతున్నాయి. వారేవా, పోలీసు వాళ్ళు కూర బువ్వల కావాలిగా వస్తాండ్రు. మూతల ముక్కలేసుకొచ్చుకొని అక్కలు పురుసతగా తింటాండ్రు. వామ్మో, గీ అన్నం చూడుర్రి, బేసనే నింపుకొచ్చుకున్నాడు. మనకు నిండితే సరిపాయే. పడుసు పొరగాన్లే ఉన్నట్టున్నారు, అయినా వెనకబడ్డరు. అండలు ఖాళీ. ఇగేమున్నది, చెవ్వా మస్తు మీటింగ్ లకు పోయినాం కానీ ఏడ గిట్ల కాలేదమ్మా అనొకలు. గింత అధ్వానం ఉంటాదవ్వా అని ఇంకొకరు పంచాదే పెట్టుకున్నారు అనుకో రాదురి. ఏం చేస్తారు మరి? మీటింగ్ కని తీసుకొని వచ్చి పస్తులుంచితే ఆకలి కడుపు లాగుతాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కాడ కొత్త సడక్ల శంకు వండవాతే మీటింగుకు మస్తు మందిని తోలుకొచ్చిండ్రు. పగటీలి బగార బువ్వ షియ్యల కూర పెడతామని ముందుగానే చెప్పిర్రట. అనుకున్న దానికంటే మంది ఎక్కువ వచ్చే వరకు ఇస్తరుకో ముద్ద, ముద్దకో ముక్క కూడా దొరకలే. అబ్బా, చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూళ్ళల్లో పెన్నులతో గమ్మత్ అవుతుండే. అప్పుడప్పుడు పోంటీన్లో ఇంకు గడ్డ కడుతుండే. మనమేమో అన్నిట్లు ఊదితే ఇంకు బయటకు వచ్చి పక్కోళ్ళ తెల్ల టంగి మీద బొమ్మలు వేసినట్టే అయ్యేది. ఆడబోయేమో టీచర్ రాజుగన్న అంగికి ఇంకు పూసిండే టీచర్ అని చెప్తుండే. ఇంటికి వచ్చినాకనేమో అమ్మ 4 తిట్లు తిట్టి ఓ సర్ఫ్ ప్యాకెట్ని కథం చేసి మార్కలు పోగొడుతుండే. అబ్బా, చిన్నప్పటి ముచ్చట్లే వేరబ్బా. కానీ పెద్దగా అయినాక కూడా ఇంకుతో ఆడుకుంటే ఎట్లుంటది? 4 జాబ్ పిడిచిపెట్ట బుద్ధి అవుతుంది. ఈసారు ఢిల్లీ చిన్న సీఎం సిసోడియా ఆనాకాలం జరాలు రాకుండా సర్కార్ ఏం చేస్తున్నదో చెప్తుంటే, ఆగో పడనే పడింది ఇంకు. చేతులు బట్టలు మొత్తం నల్లగైనాయి. ఇంకా పోపు ముఖం మీద పడలే. కేజ్రీవాల్ సార్ అంటే వడనోళ్ళు గీ ఉద్దారకం చేసిండ్రట.
చూస్తుంటే షీపూర్ పార్టీకి ఇంకుకు ఇడదీయరాని లింక్ ఉన్నట్టు కొడుతుంది. ఇప్పటికే 2-3 మాటల మప్లర్ వాళ్ళ మీద ఇంకు పడ్డది. ఇప్పుడు ఆయన మంత్రుల మీద వస్తుండ్రు. ఈ నడుమ ఇంకు గుప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. సప్పుడు కాకుండా చూడు లటుక్కునే గుప్పిపోవుడు. అరే మావోడు మిలిటరీ డ్రెస్ వేసి సెల్యూట్ కొడతాడు. తమ్మి, ఓ తమ్మి, సత్తి ఆగో పిలిస్తే వలుకుతలేడు. ఏమైంది సత్తి? ఫలకలేనంత బాధ ఉన్నదక్క. సత్తిగాడి అల్ల అన్ని ఫన్లు బంద్ పెట్టి మౌనంగా పాటిస్తున్నాడు. నీ మౌనం గీన తర్వాత కానీ ఇవాళ ముచ్చట్లేందో చెప్పు. ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నా నేను. ఇవాళ నువ్వేం వార్తలు చెప్పినావు, హెడ్లైన్స్ ఏం చెప్పినావు చెప్పు. నా హెడ్లైన్స్ అంటే ఉండవల్లి పుస్తకం గురించి, ఫారెన్ విస్కీ, ఆనలు, అదొకటి ఇదోటి చెప్పిండ్రా. ఎందుకు ఇప్పుడు? ఉండవల్లి పుస్తకము, ఉలిగడ్డ పొట్టు ఊసిపోయింది, గివేనా వార్తలు? జవాన్ల గురించి ఒక్క వార్తనన్నా చెప్పినావా? ఓహో, కాశ్మీర్లో జవాన్లను ఉగ్రవాదులు చంపిన ముచ్చట్నా నువ్వు అనేది? నిజమైన జవాన్ల మీద బాంబులే చంపిరాక ఎర్రరీస్తులు. దేశం కోసం చచ్చిపోయిన జవాన్లను యాద్ చేసుకోవాలి కదా. అవును తమ్మి, ఉత్త పుణ్యానికి జవాన్లను పొట్టన పెట్టుకున్నారా. పొద్దుగాలకి వార్త పేపర్లు చూసి అయ్యో పాపం అనిపించిందక్క. జనాలు ఎవ్వరు ఫన్లాలు చేసుకుంటున్నారు కానీ జవాన్లని యాద్ చేసిండ్రా? పక్కింటోనికి ఆపతస్తనే మందలియరు, ఇక్కడ దేశం పొలిమేరలో చచ్చిన వాళ్ళని యాద్ చేసుకుంటారా ఈ జనాలు? బొక్కలు కొరికే చలి, ఎండ, వాన, బాంబులు, తుఫాకులకు బుగులు పడకుండా వాళ్ళకు అలవాటు అయితే పైసలు ఫని మనకు అలవాటు అయింది. సత్తి, మనిషికి పని కావాలి కానీ ఆ లెవెల్లో చేస్తే మాకేంది, మేము మంచిగానే ఉన్నాం కదా అని అనుకుంటారు తెలుసా. ప్రతొక్క జవాన్ పులి దేశం పొలిమేరల కంటి మీద కునుకు లేకుండా మనల్ని కాపాడబట్టే ఎవరి ఫన్లు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నాం. ఏం చేద్దాం మరి, సంతాపం కూడా తెలిపనంత బిజీ అయిపోయిండు మనిషి. ఫేస్బుక్లో వాట్సాప్లలో ఎవరన్నా ఫోటోలు పెడితే లైక్ కొడతాము, రిఫ్ అని సిమెంట్ కొడతాము. అంతేగాని అందరూ కూడి సంతాపం తెలిపేటట్టున్నారు ఆక ఎవరికి టైం లేదు. అట్లా సంతాప సభలు పెట్టి కొవ్వొత్తుల ర్యాలీలు తీసేటోళ్ళకే తీస్తారు తమ్మి, జవాన్లకు తీయరు. ఆటల్లో గెలిచి వచ్చిన వాళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తారు, ర్యాలీ కూడా తీస్తారు. మన కోసానికి జీవిడిచిన వాళ్ళకు కోట్ల రూపాయలు ఇవ్వకున్నా కానీ కొవ్వొత్తుల ర్యాలీ అన్నది ఇవ్వాలి కదా. అయ్యో, అంత భాగ్యం జవాన్లు నోసుకోలేదు తమ్మి, దేశభక్తే కరువైపోయింది. దేశభక్తుండి జవాన్లు ఏమో జనం కోసానికి జీవిడుస్తారు. అసొంటి జవాన్లని యాది మార్చుడే మన దేశభక్తిక. దేశభక్తి అంటే జనాల దృష్టిలా నా భార్య నా పిల్లలు మంచిగా ఉండాలా, మనం మంచిగా ఉన్నామా లేదా అదే తమ్మి. జవాన్లు ఇల్లు సంసారం ఇడిచిపెట్టిపోయి కొలువులు చేస్తున్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు. పాలి దేశపోళ్లకు ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెట్టరాయే, ఊకూకే గిచ్చుడు గెలుకుడేనాయే. ఏం చేద్దాం ఇక మరి. మోడీసారి విమానంలో వస్తుంటే పాకిస్తాన్ వచ్చిందంట ఆగి అలా దేశం ప్రధానమంత్రితోని షాయిఫే చర్చా అంటాను పెట్టొద్దు, ఇది డిమాండ్. అరే మోడీ సార్ షాయిదావుడికి జవాన్లను చంపుడికి ఏం సంబంధం రా? ఉంటరి. పాకిస్తాన్ వాళ్ళు బయట దేశంలో మోడీసారి కనిపిస్తే సెకండ్ ఇవ్వద్దు, వాళ్ళు మామిడి ఫండ్లు పంపిస్తే తీసుకోవద్దు. పాకిస్తాన్ ప్రధానమంత్రి పుట్టిన బర్త్డేలకు పోవద్దు, అలా మన్మన్ ఫ్రెండ్లీ కూరుకోవద్దు. గప్పుడన్నా శరం వస్తుంది వాళ్ళకు. సత్తి, నువ్వు చెప్పింది కరెక్టేరా కదా. మనం బతుకుడు కోసం వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు, మరి అసంటోళ్ళని మనం యాద్ చేసుకోవాలి కదా. జననీ జన్మభూమిచ్చా సర్గాదఫీ గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. సర్పంచ్ లెక్కనో ఎమ్మెల్యే లెక్కనో ఆడోళ్ళు గెలిచిన పెత్తనం మాత్రం మగవారాజులదే. పచ్చపేనతోని సంతకాలు పెట్టుడు తప్పితే చేసేదేముండదు. అయ్యవారు చెప్పిందే తీర్పు, చేసేదే పని. సార్ని ప్రసన్నం చేసుకుంటే చాలు, అమ్మగారిని కలవకుండా నడుస్తుంది. పనుల కాన్నే కాదు, కొందరు గిట్ల కూడా ఉంటారు. వరేవా, ఎమ్మెల్యే మొగుడా మజాకానా, ఎంత ముద్దుగా కాళ్ళు ఒత్తించుకుంటుండో. మంచిగా విసుకు తమ్మి, మంచిగా విసుకు, సార్కు సమ్మగా అనిపించాలి. ఈ లీడర్ సాబ్ రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే పెన్మిటి. మరి ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండో గాని పంచాయతీని తష్వి చేసినందుకు కాళ్ళు ఒత్తించుకొని సారీ చెప్పించుకుండు. ఈయన ఎమ్మెల్యేకు మొగుడైనందుకే గింత బిల్డప్ ఇస్తే పుసుక్కున ఎమ్మెల్యేనో మంత్రో అయితే ఇంట్లో బాసాన్లు దోమి బట్టలు కూడా ఉతికిపించుకుంటుండేనేమో. ఏమనుకుంటుండ్రు,
సింహాలు తోడేళ్లకు భయపడవు, యుద్ధం వచ్చిందంటే నువ్వే మిగిలవు. మాతోని పెట్టుకుంటే ఖబర్దార్, కాశ్మీర్తో హోగా లేకిన్ పాకిస్తాన్తో నై హోగా. అబ్బా ఆ అన్న చెప్పిండు కదా, సూపర్ చెప్పిండు డైలాగు. నాకైతే పానమే నిలబడలే, ఉరికి పోయి తుపాకీ పట్టుకోవాలనిపించింది. నాకంత ఆవేశం వచ్చింది. కాశ్మీర్లో మన జవాన్లను చంపినందుకు ఒక జవాన్ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ వింటే మీరు కూడా నా లెక్కనే ఫీల్ అవుతారు. జై జవాన్. अरे हम शेर है, शेर सिंहों की औलाद है, शेर किसी से डरते नहीं. जाके बता दो उन मुल्लों को, उन पाकिस्तानियों को, हम डरते नहीं अड़बम्पों से, विस्फोटक जलपोतों से. हम डरते हैं ताशकंद शिमला जैसे समझौतों से. सियार भेड़िए से डर सकती सिंहों की औलाद नहीं है. भरतवंश के इस पानी की तुमको पहचान नहीं. आइटम बम बनाकर तुम किस्मत पर फूल गए. 65, 71 और 99 के युद्धों को शायद भूल गए. पाकिस्तान कान खोल कर सुन ले, मत करना हिम्मत हमसे टकराने की, वरना विश्व के मानचित्र पर तेरा नामो निशान नहीं होगा. कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा. हिंद. भारत माता की. నేను వేస్తా మరి. టాటా.